తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసుకేమైంది ధారావాహిక వింటున్నామండి. రచన ప్రకాష్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అసలు ఈ కట్నం ఎలా వచ్చిందో తెలుసా అంకుల్? ఒకప్పుడు అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించక ముందు అమ్మాయిలకు చాలా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. కొన్ని చోట్ల ఆర్థిక భారం మోయలేక డబ్బు కోసం ఆ అమ్మాయిల కంటే రెట్టింపు వయసు లేదా ముసలి వాళ్ళకిచ్చి కూడా పెళ్లి చేసేవారు. వారు పెళ్ళైన కొన్ని సంవత్సరాలకే ఆ అమ్మాయిలను వితంతువులను చేస్తూ చనిపోయేవారు. పైగా ఇప్పట్లోలా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ ఎక్కువగా లేకపోవడంతో గంపెడు పిల్లలను కనేవారు. భర్త పోయాక ఆ అమ్మాయిల జీవితం మెట్టినింట్లో ఎలా ఉంటుందో తెలియంది కాదు. కొంతమంది జీవితం అయితే దుర్భరం. పోనీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోదామా అంటే పిల్లలను ఎలా పోషించాలో తెలియదు. అందుకే సూటిపోటి మాటలు అవమానాలు భరిస్తూ బతికేవారు. అలా అవ్వకూడదనే అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేసేవారంటే పెళ్లి సమయంలో ఆ అమ్మాయికి కొంచెం బంగారం ఇవ్వడం లేదా ఆ బంగారాన్నే తన పేరు మీద రాసేవారు. ఎందుకంటే భవిష్యత్తులో ఏమైనా జరిగినా తన కాళ్ళ మీద తను నిలబడ్డానికి. దీన్నే కట్నం అనేవారు. కట్నం అంటే అప్పట్లో అమ్మాయిలకు వారి తల్లిదండ్రులు ఇచ్చే భరోసా అని అర్థం. కానీ బ్రిటిష్ వారు పరిపాలనలో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. అదేంటంటే అమ్మాయిల పేరు మీద ఎలాంటి ఆస్తులు ఉండకూడదు అని. ఆ చట్టం వచ్చాక అమ్మాయిల తల్లిదండ్రులు వాళ్ళు ఇవ్వాలనుకునే ఆస్తులు అల్లుడి పేరు రాయడం మొదలుపెట్టారు. తర్వాత 1956లో ఆ చట్టం తీసేసినా సరే అప్పటికే ఆలస్యం అయిపోయింది. పెళ్లి చేసుకునే సమయంలో అమ్మాయి కుటుంబం అబ్బాయి వాళ్ళు అడిగినంత ఇవ్వడం అనేది అందరికీ పాకిపోయింది. అదే ఇప్పటికీ కొనసాగుతుంది. అలా కట్నం అనేది అమ్మాయికి భరోసా నుంచి వారి తల్లిదండ్రులకు బరువుగా ఎప్పుడో మారిపోయింది. నాకు తెలియక అడుగుతాను అంకుల్, ఒక కుటుంబం కూతురికి పెళ్లి చేసే సమయంలో దానికోసం పడే కష్టం చూస్తారు కదా, మళ్ళీ అదే కష్టం కొడుకు పెళ్లి కోసం ఇంకో కుటుంబానికి పెట్టడం ఏంటో అసలు ఎప్పటికి మారుతుందో. ఇంకా అక్కడ ఉండలేక వేగంగా నా గదికి వెళ్ళిపోయాను. పీతాంబరం అంకుల్ నన్ను చూస్తూ అలాగే ఉండిపోయాడు. కానీ ఆ క్షణం నా గుండెల్లో మోస్తున్న ఆలోచనల బరువు ఎలా దించుకునేది మరి? రూమ్కి వచ్చాక బెడ్ మీద పడుకొని పాటలు వింటూ అలాగే పడుకున్నాను. అప్పటిదాకా ఆగిన కన్నీరు ఇక ఆగలేము అంటూ మెల్లగా చెంపన జారి తలగడను ముద్దాడాయి. అలాగే నిద్రలోకి జారుకున్నాను. కాసేపటి తర్వాత రూమ్ తలుపు ఎవరో కొడుతున్నట్టు అనిపిస్తే లేచి మొహం కడుక్కొని వెళ్ళి తలుపు తీశాను. ఏంటి సిద్ధు, తినకుండా అలాగే పడుకున్నావు అంటూ పీతాంబరం కరివేపాకు వచ్చారు. నాకు తినాలని లేదు అని అన్నాను. కష్టం వచ్చిన ప్రతిసారి కడుపు మార్చుకుంటే ఈ లోకంలో సగం మంది ఒక్క పూటే భోజనం చేస్తారేమో. ముందు తిను. పీతాంబరం నన్ను కూర్చోబెట్టి గోరుముద్దలు తినిపించాడు. ఆ క్షణం ఎందుకో ఆయనలో ఒక ఆత్మ బంధువు కనిపించాడు. నన్ను నవ్విస్తాడు, అవసరమైనప్పుడు భుజం తట్టి ధైర్యం చెప్తాడు, ఏడిస్తే కన్నీళ్లు తుడుస్తాడు. ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలను అనిపించింది. ఇంతలో కరివేపాకు చేతిలో ఒకటి బ్యాగ్ చూశాను. ఏంటి అని అడిగితే, ఏం లేదు సిద్ధు, నిన్న రాత్రి మందు తాగుదామని వెళ్తే ఏమైందో చూసావు కదా, అందుకే బయటకు వెళ్లకుండా ఇక్కడికే తెప్పించాను. ఎలాగూ రేపు ఉదయం హైదరాబాద్ వెళ్ళిపోతాం, అందుకే ఈ రాత్రికి తాగుదాం ఊగుదాం. మీరు తాగండి కానీ నన్ను కలపకండి. అలా అంటావేంటి సిద్ధు, నువ్వు బాధపడుతున్నావనే ఇది తెచ్చింది. అయినా ఒకప్పుడు నాకు అప్పుడప్పుడు కంపెనీ ఇచ్చేవాడు కదా. అది ఒకప్పుడు. ఇప్పుడు మర్చిపోయారా? నేను మధుమతి గారి రూపంలో ఉన్నాను. నేను కూడా మా ఆవిడ రాధిక రూపంలో ఉన్నాను. అయినా ఇప్పుడు నాకు ఒక లాభం ఉంది తెలుసా. ఒకప్పుడు తాగితే నా లివర్ పాడవుతుందేమో అని భయం వేసేది. ఇప్పుడు చూడు, ఎంత తాగినా నా లివర్కి ఏమీ కాదు. ఆ మాటకు నేను కోపంగా చూశాను. నువ్వు అలా చూడకు. ఈ ఒక్కసారికి నాకు కరివేపాకుకు కంపెనీ ఇవ్వడం కోసం ఒక 2 పెగ్గులు తాగు, నీ బాధ కొంచెమైనా తగ్గుతుంది అని వద్దంటున్నా తాగించాడు. అవును పీతాంబరం, నువ్వు మొదటిసారి ఎప్పుడు తాగావు? అంటే కాలేజీ చదివే రోజుల్లో ఒక అమ్మాయి అంటే ఇష్టం ఉండేది. తను రోజు సాయంత్రం బస్టాండ్లో బస్ కోసం ఎదురు చూసేది. తన కోసం రోజు పూలు కోసుకొని వెళ్ళేవాడిని. కానీ అవి తనకు ఇచ్చే ధైర్యం లేక రోడ్డుకు ఇటువైపే ఉండిపోయేవాడిని. ఒకరోజు ఏదైతే అది అయింది అని ధైర్యం చేసి రోడ్డు దాటి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను.
నన్ను చూడగానే ఆ అమ్మాయి మొహం వెలిగిపోయింది. నా దగ్గరగా వచ్చింది. అది చూసి నా గుండె వేగం పెరిగిపోయింది. అప్పుడు ఆ అమ్మాయి పర్సులో నుంచి 10 రూపాయలు బయటకు తీసింది. అన్నయ్య, ప్రతిరోజు మీరు రోజా పువ్వులు రోడ్డు కటువైపే అమ్ముతారు. ఇటువైపు ఎప్పుడొస్తారా అని రోజు ఆశగా చూసేదాన్ని. ఈరోజు వచ్చారు, థ్యాంక్స్ అని చెప్పి ఆ 10 రూపాయలు నా చేతిలో పెట్టి ఒక పువ్వు తీసుకొని బస్ ఎక్కి వెళ్ళిపోయింది. నేను మాత్రం అలాగే నిలబడిపోయాను. తను అన్నయ్య అన్నందుకంటే నన్ను పూలు అమ్మేవాడు అన్నందుకే ఎక్కువ బాధేసింది. ఆ రోజే మొదటిసారి తాగాను. ఇంకా నయం, నీ పక్కన కుక్క లేదు. ఉంటే నీ మొహం చూసి మున్సిపాలిటీలో కుక్కలు పట్టేవాడు అనుకునేది అన్నాడు కరివేపాకు. ఆ మాటకు నేను కరివేపాకు బిగ్గరగా నవ్వాం. పీతాంబరం మాత్రం కరివేపాకు వైపు గుర్రుగా చూశాడు. తన చూపులో ఒరే కరివేపాకు, నీ పని చెప్తా ఉండు అన్నట్టు ఉంది. ఇంతకీ ఇప్పుడు చెప్పు సిద్ధు, అసలు నీ బాధ ఏంటి అడిగాడు కరివేపాకు. నా బాధ చెప్పాలి అంటే మధుమతి గారు ఉండాలి. సరే, కాసేపు నేను మధుమతి అనుకో అన్నాడు. ఎలాగూ మధుమతి గారిని ఎదురుగా ఏమీ అనలేను. అదేదో లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ వీడి మీద తీర్చుకుంటే పోలా అని మనసులో అనుకుని, సరే అయితే మధుమతి గారు, మనిద్దరం ఎవరు? ఏముంది, తాళి కట్టకపోయినా సరే సమాజం దృష్టిలో ఇద్దరం భార్యాభర్తలం అవుతాం కదా. మరి నా కళ్ళ ముందే ఆ ఏకే గారు బావ అని తెలిసి గంతులు వేస్తారా? నా బావ నా ఇష్టం, గంతులైనా వేస్తాను, అవసరమైతే గారెలైనా చేస్తాను అన్నాడు కరివేపాకు. మీకు ఇంట్లో ఉన్న పూరీ నచ్చదు కానీ బయట ఉన్న చపాతీ కావాలి కదా. ఇప్పుడు పూరీ అంటే ఆయిల్ ఎక్కువ, అదే చపాతీ అయితే ఆయిల్ తక్కువ. అందుకే చపాతీనే కావాలి నాకు. ఆ మాటకు నాకు బాగా కోపం వచ్చింది. లాగి కరివేపాకు చెంప మీద ఒక్కటిచ్చాను. ఏంటి సిద్ధు ఇది అని చెంప రుద్దుకుంటూ అడిగాడు. అసలు మిమ్మల్ని నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటే నా ముందే ఆయన్ని బావా, పాలకోవా, రాగి జావా అని అంటారా? నా కడుపు ఎంత మండిపోయిందో తెలుసా? ఇంకో దెబ్బ వేద్దామని చెయ్యి ఎత్తాను. ఓరి దేవుడో, నాకు ఈ క్యారెక్టర్ వద్దు, బొంగు వద్దు. నేను కరివేపాకునే, నన్ను వదిలేయండి బాబోయ్ అని పారిపోయాడు. నేను పీతాంబరం నవ్వుకున్నాం. తను వెళ్ళిపోయాక, సిద్ధు, నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండరా? నువ్వు బాధపడితే నాకు కూడా ఏదోలా ఉంటుంది అని పీతాంబరం అన్నాడు. తను నా ప్రేమ అర్థం చేసుకుంటే నాకు ఈ బాధ ఉండదు కదా. ఒకటి గుర్తుపెట్టుకో సిద్ధు, ప్రేమిస్తున్నాను అని ఎవరైనా చెప్పగలరు, కానీ ఆ ప్రేమ కోసం చివరిదాకా ఎదురు చూసే ఓపిక కొందరికే ఉంటుంది. ఆ ఎదురు చూపుల్లోనే మన ప్రేమ ఎంత బలమైనదో తెలుస్తుంది. తన మీద నీ స్వచ్ఛమైన ప్రేమను నువ్వు చూపించు. ఆ ప్రేమే తనకు అర్థమయ్యేలా చెప్తుంది. పీతాంబరం మాటలు నాలో ఆలోచనలు రేకెత్తించాయి. ఆయన చెప్పింది నిజమే అనిపించింది. మీరెన్నైనా చెప్పండి అంకుల్, ఆ మధుమతి గారు అందరిలాంటి అమ్మాయి కాదు. కాసేపు ప్రేమిస్తుంది, కాసేపు దూరం పెడుతుంది. తన మనసు తెలుసుకోవడం కన్నా అంతరిక్షానికి రాకెట్ పంపడం సులువు. ఆ మధుమతి గారు పెద్ద గజిబిజి గందరగోళం, పెద్ద తిక్కపిల్ల. తను అప్పుడప్పుడు నాకు వచ్చే కోపానికి చిన్నపిల్లలాగా ముక్కు పట్టుకొని 2 చెంపలు వాయించాలి అనిపిస్తుంది. ఇంతలో సరే ఇదిగో ముక్కు పట్టుకో మరి అని ఒక మాట వినిపించింది. ఎవరది అని స్టైల్గా వెనక్కి తిరిగి చూశాను. ఎదురుగా మధుమతి గారు చేతులు కట్టుకొని కోపంగా నా వైపు చూస్తున్నారు. ఆ చూపు చూస్తుంటే కాల్చి చంపేసేలా ఉన్నారు. ఆవిడని చూడగానే పీతాంబరం, ఇదిగో సిద్ధు, ఇప్పుడే ఫోన్ వచ్చింది. అర్జెంటుగా మోదీ గారికి మోతీచూర్ లడ్డు పార్సిల్ చేయాలంట, వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు. పీతాంబరం, నా పాటికి నేను పడుకొని పాత పాటలు వింటుంటే మందు తాగించి నిలువునా ముంచి వెళ్ళిపోతున్నావా? ఎంత పని చేశావు కదా. అప్పుడే ఫోన్ వచ్చింది. సరే అని లిఫ్ట్ చేశాను. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. మర్యాద రామన్న చిత్రంలోని ఈ పాటని కాలర్ ట్యూన్గా పెట్టాలంటే ఒకటి నొక్కండి. ఎంకమ్మా, సిచ్యుయేషన్ బట్టి భలే చేస్తారే. ఒకటి నొక్కడం కాదు, ముందు నీ గొంతు నొక్కాలి. మధుమతి గారు మాత్రం ఇంకా కోపంగానే చూస్తున్నారు. చూస్తుంటే ఆ చూపులతోనే నన్ను పకోడా చేసేలా ఉన్నారు. ఓరి దేవుడా, ఇలా ఇరుక్కున్నానేంటి? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? పీతాంబరంలాగా నేనెక్కడ పారిపోతానో అని తలుపు కూడా లాక్ చేసింది. తనని చూస్తుంటే ఈరోజు నా పని గోవిందే అనిపిస్తోంది. తను మెల్లగా నా దగ్గరకు వచ్చింది, నా ముందు నుంచుంది. నా రూపం చూసి నేనే ఇలా భయపడతాను అని కలలో కూడా అనుకోలేదు. తను నా ముందుకు జరిగి,
ఇదిగో సిద్ధు పట్టుకో. ఏంటి అన్నట్టు అయోమయంగా చూశాను. అదే ముక్కు పట్టుకొని చెంపలు వాయిస్తాను అన్నావు కదా. అమ్మో, ఇప్పుడేదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. మీరు తప్పుగా విన్నారు. నేను ముక్కు పట్టుకొని చెంపలు వాయిస్తాను అనలేదు. పొటాటో ముక్క పట్టుకొని నూనెలో గోలిస్తాను అన్నాను. అబద్ధాలు చెప్పకు సిద్ధు. పైగా నేను గజిబిజి గందరగోళం తిక్కపిల్ల అని ఏదో అన్నావు. అంటే మీరు మొత్తం విన్నారా? లేదు, అక్కడి నుంచి విన్నాను. అంటే దానికి ముందు కూడా నన్ను ఏమైనా అన్నావా? అమ్మయ్య, ఎక్కడ అంతా తనకు తెలిసిపోయిందో అని భయపడ్డాను. అయితే తను పూర్తిగా వినలేదన్నమాట. బ్రతికిపోయాను అని మనసులో అనుకొని, నేను మిమ్మల్ని ఎందుకంటాను చెప్పండి. తిక్క పిల్ల అనలేదు, హైబ్రిడ్ పిల్ల అన్నాను. అంటే భానుమతి ఒక్కటే పీస్లాగా, మధుమతి ఒక్కటే పీస్ అన్నమాట. నా మాటకు తను నవ్వేసింది. ఏదో ఒకటి చెప్పి భలే కవర్ చేస్తున్నావు సిద్ధు. ఇంతలో తను వాసన చూస్తూ నా దగ్గరగా వచ్చింది. నేను వెనక వైపు ఉన్న గోడకు తగిలి ఆగిపోయాను. తను అలాగే నా మీదకు వచ్చింది. మా ఇద్దరి మధ్య కొన్ని అంగుళాల దూరం మాత్రమే ఉంది. తను అంత దగ్గరగా ఉండటం నా గుండె వేగం పెరిగి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపించింది. ఏంటి సిద్ధు, నువ్వు కూడా మందు కొట్టావా? అయినా అసలు ఇప్పుడు ఎందుకు తాగావు నువ్వు అని కోపంగా అడిగింది. అంటే పీతాంబరం మందు తీయగా ఉంటుంది అన్నాడు. నేను కాదు అన్నాను. సరే ఒకసారి టేస్ట్ చేద్దామని ఒక స్పూన్ తాగాను. ఒకే ఒక స్పూన్ తాగాను అంతే. ఆ స్పూన్ మందుకే ఇలా ఊగుతున్నావా? సూటిగా చూస్తూ అడిగింది. నేను ఊగడం లేదండి. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా, అలా తిరిగి తిరిగి కళ్ళు తిరిగాయి అనుకుంటా. అందుకే భూమే తిరుగుతోంది. చాలు చాలు, అయినా నువ్వు ఇలా మందు తాగితే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు సిద్ధు. మా అందరికీ మంచి చెప్పే నువ్వే ఇలా తాగితే దాని అర్థం ఏమిటి? మందు, పేకాట లాంటివి ముందు మనం రుచి కోసం అని మొదలు పెడతాం, కానీ తర్వాత అవే వ్యసనంగా మారి మనల్ని ఊపిరి తీస్తాయి. నీకు ఇదంతా తెలియంది కాదు. తన మాటలు నాకు ఒక చెంపదెబ్బలాగా అనిపించాయి. మా నాన్న ఉంటే ఇలాగే చెప్పేవారేమో. ఇదంతా నువ్వు నా శరీరంలో ఉన్నావు అని చెప్పలేదు, నా మనసులో ఉన్నావు అని చెప్తున్నాను. ఆ మాట వినగానే కాసేపు నన్ను నేనే మర్చిపోయాను, నమ్మలేకపోయాను. ఆశ్చర్యంతో నా కళ్ళు పెద్దవయ్యాయి. మనసులోనే తీన్మార్ డ్యాన్స్ వేసుకున్నాను. ఆ క్షణం నా మదిలో రేగిన ఆనందం కొలవడానికి ఈ ప్రపంచం సరిపోదేమో. అంటే నా మనసులోనే కాదు, నీ చుట్టూ ఉన్న అందరి మనసుల్లోనూ నువ్వు ఉంటావు సిద్ధు. నువ్వు మంచోడివి, అందుకే అలా చెప్పాను. తను ఆ మాట అనగానే నడిచే మనిషికి రెక్కలు ఇచ్చి ఆనందంతో గాల్లో మబ్బులు మాటను ఎగురుతుంటే అప్పుడే ఆ రెక్కలు లాగేసుకున్నట్టు ఉంది నా పరిస్థితి. ఇందాక నేను కవర్ చేసుకోవడానికి చెప్పినా సరే, ఈ మధుమతి గారు మాత్రం హైబ్రిడ్ పిల్లే. ఒక్కటే పీస్. ప్రేమ, దూరం ఒకేసారి పంచుతుంది. తను నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తోంది. నాకేదోలా అనిపిస్తోంది. తాగిన మందుకేమో తెలియదు కానీ మధుమతి గారు నాకు తన రూపంలోనే కనిపిస్తున్నారు. ఇద్దరం తెలియకుండానే దగ్గరగా జరిగాము. తన ఊపిరి నన్ను తాకుతూ మనసుని చెక్కలిగింతలు పెట్టింది. నాలో అలజడి రేగింది. తనని అందుకోమని ముందుకు తోసింది. సరిగ్గా అప్పుడే ఎవరో తలుపు కొట్టినట్టు అనిపించింది. వెంటనే ఇద్దరం సర్దుకొని దూరం జరిగాం. అప్పటికే మా ఇద్దరి మొహాలు ఎర్రగా మారిపోయాయి. ఏదో తెలియని చెప్పలేని భావం మా మొహాల్లో కదలాడుతోంది. వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా పీతాంబరం. ఏంటి సిద్ధు, మధుమతి వెళ్ళిపోయిందా? వేడివేడి బజ్జీలు బాగా తినిపించిందా? ఇంకొన్ని మిగిలి ఉన్నాయి, మీరు తింటారా అని మధుమతి గారు తలుపు దగ్గరకు వచ్చి నిలబడ్డారు. తను వెళ్ళిపోయింది అనుకున్న పీతాంబరం తనని చూడగానే ఆముదంతో వేసిన అట్టు తిన్నవాడిలా మొహం పెట్టాడు. అంటే అది నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నాను. వెళ్ళిపోతే మీరు మళ్ళీ తీర్థం పుచ్చుకుందామనినా? సమయానికి కరివేపాకు వచ్చి మీరు తాగుతున్నారని చెప్పాడు కాబట్టి సరిపోయింది. అంటే నీకు చెప్పింది వాడా? నమ్మకానికి అమ్మ అనుకుంటే మమ్మల్ని అమ్మకానికి పెడతాడా? ఒరే కరివేపాకు, ఈరోజు నా చేతుల్లో నువ్వు తాలింపు అయిపోయావు అని పీతాంబరం చీర పైకి ఎగ్గట్టుకొని కాలు దువ్వుతూ రంకెలేస్తూ వెళ్ళాడు. తనని చూసి నేను మధుమతి బాగా నవ్వుకున్నాం. మనసులోనే కరివేపాకుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. తను అలా చేయబట్టే ఇప్పుడు మధుమతి గారితో విలువైన జ్ఞాపకాలు పోగు చేసుకునే అవకాశం వచ్చింది. ఇంతలో మధుమతి గారి ఫోన్కి మెసేజ్ వచ్చింది. అది చూడగానే తన మొహంలో రంగులు మారిపోయాయి. ఏమైందండి అని కంగారుగా అడిగాను. సిద్ధు, ఇప్పుడే లోన్ డబ్బులు అకౌంట్లో పడ్డాయి. 10 లక్షలే పడ్డాయి. ఏంటి?
ఓ అదా, మన శాలరీకి అంతే లోన్ వస్తుందని ఆ ఏజెంట్ చెప్పాడు. అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా? "ఆ, మొన్ననే ఆ ఏజెంట్ ఫోన్ చేసి చెప్పాడండి. మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు?" అంటే చాలా రోజుల తర్వాత ఈ ట్రిప్లో మీరు చాలా సంతోషంగా కనిపించారు. ఆ సంతోషాన్ని చెడగొట్టాలని అనుకోలేదు. అందుకే మీ దగ్గర ఈ నిజాన్ని దాచాను. నాకు నీ మీద కోపం వస్తోంది సిద్ధు. మన ఆనందం అనంతం. దాన్ని ఎవరితో పంచుకోకపోయినా పర్లేదు. కానీ మన బాధ మనసుకు భారం. దాన్ని ఎవరితో పంచుకోకపోతే గుండె బరువెక్కిపోతుంది. అయినా నేనెవరిని చెప్పు నీ బాధలు చెప్పుకోవడానికి? అలా అనకండి మధుమతి గారు. మీ రాకతోనే నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది. నా జీవిత గమ్యం ఏంటో చెప్పారు. నేను సందిగ్ధంలో ఉన్న ప్రతిసారి నాకు దారి చూపే మార్గదర్శి మీరు. అసలు మీరు లేని నేనే కాదు. హైదరాబాద్ వెళ్ళాక లోన్ విషయం చెబుదామని అనుకున్నాను. కానీ ఈలోగా తెలిసిపోయింది. సరే సిద్ధు, నువ్వెక్కువ ఆలోచించకు. ఇంకా మనకు 30 లక్షలు కావాలి కదా. హైదరాబాద్లో నా స్నేహితులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అప్పు అడిగి చూద్దాం, ఏమైనా ఇవ్వగలరేమో. ఏదో ఒక దారి అయితే వెతుకుదాం. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టే చిన్న విషయమైనా నాతో దాచుకో, నాతో పంచుకో. సరే అన్నాను. ఇప్పుడు అర్జున్ కృష్ణ గారు నాకు ప్రపోజ్ చేశారు అనే నిజం తెలిస్తే మధుమతి గారు ఎలా రియాక్ట్ అవుతారో అని భయం వేసింది. పోనీ ఆ నిజం చెబుదామంటే ఎక్కడ తన బావ తనకు ప్రపోజ్ చేశాడు అని తను ఆనందిస్తుందో అనిపిస్తుంది. అలా జరిగితే నా గుండె తట్టుకోలేదు. మెల్లగా సమయం చూసుకొని తనకు అసలు విషయం చెప్పాలి. నీ మనసులో చాలా బాధను మోసావు కదా. సరే ఇట్రా సిద్ధు అని నా చేతిని పట్టుకొని మేడపైకి తీసుకొని వెళ్ళింది. వెన్నెల్లో చందమామ, చుక్కల చాపల ఆకాశం, సన్నని పొగమంచు, ప్రశాంతంగా పట్టణం, పక్కనే మనసిచ్చిన చెలి. చూడటానికి చాలా మనోహరంగా ఉంది. మది దాటి మాటలు కూడా రావడం లేదు. చందమామని చూసావా సిద్ధు, ఎంత బాగున్నాడో కదా. అవునన్నట్టు తల ఊపాను. మన జీవితం చందమామ అయితే మనకు వచ్చే కష్టాలు మేఘాల్లాగా. ఎంత పెద్ద మేఘం చందమామని కమ్మేసినా అది కాసేపే. మేఘం ముందుకు సాగిపోక తప్పదు. అలాగే కష్టాలు కూడా ఎక్కువ రోజులు ఉండవులే సిద్ధు. అయినా నీ కష్టంలో తోడుగా నేనుంటాగా. ఆ మాటకు నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మాటల్లో చెప్పలేని భావాలు చెలరేగాయి. తన దగ్గరగా జరిగి గట్టిగా కౌగిలించుకున్నాను. ఇద్దరం అలాగే కాసేపు ఉండిపోయాం. తర్వాత అక్కడే కూర్చొని చిన్ననాటి సంగతులు, స్నేహితులు, ఇలా ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ గడిపేశాం. మా ముచ్చట్లని చూస్తూ కాలం కూడా ఆ రాత్రిని నిదానంగా కదిలించింది. కానీ అప్పుడు మాకు తెలీదు ఎవరో మా ఈ మధుర క్షణాలను తమ కెమెరాలో బంధిస్తున్నారు అని. తర్వాతి రోజు ఉదయాన్నే లేచి హైదరాబాద్ తిరిగి వెళ్ళడం కోసం రెడీ అయ్యాము. మా కోసం బస్ కూడా విల్లా ముందు సిద్ధంగా ఉంది. నిన్న రాత్రి పోగు చేసుకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ గది బయటకు వచ్చాను. పీతాంబరం వరండాలో అటు ఇటు తిరుగుతున్నారు. ఏంటంకుల్, కొంపదీసి రాత్రి తాగినందుకు రాధిక గారు తొడపాసం పెట్టారా? ఉదయాన్నే అలా తిరుగుతున్నారు. ఊరుకో సిద్ధు, అసలే నేను టెన్షన్గా ఉన్నాను. ఏమైంది? ఎందుకు టెన్షన్? కరివేపాకు ఉదయం నుంచి కనిపించడం లేదు. తనేమైనా చిన్నపిల్లాడా? ఎక్కడికి పోతాడు? ఇక్కడే ఎక్కడో ఉంటాడు. చూడండి. మొత్తం విల్లా అంతా చూశాను, ఎక్కడా లేడు. పోనీ కర్పూరం కరివేపాకుని కర్పూర హారతి ఇచ్చిందంటారా? అయినా రాత్రి తన కోసం కోపంగా వెళ్ళారు కదా, ఏం చేశారు? అది సిద్ధు, అది అని నసిగారు. చెప్పండి, ఏం చేశారు? నువ్వు నాకు చెప్పిన మంత్రం ఉంది కదా, ఆ మంత్రం వాడికి చెప్పాను. అమ్మ బాబోయ్, ఎంత పని చేశారు అంకుల్. అంటే ఏదో కోపంలో అలా చెప్పేశాను. ఇప్పుడు ఆ మంత్రం ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదు. అది నేను ఊహించిందే. ఆ మంత్రం పీతాంబరానికి చెప్పగానే నేను మర్చిపోయాను. ఇప్పుడు కరివేపాకుకు చెప్పగానే తను మర్చిపోయాడు. ఇంతకీ ఇప్పుడు ఆ కరివేపాకు ఎలా మారిపోయాడో? ఇద్దరం మాతో పాటు వచ్చిన అందరినీ గమనించాం. ఎవరూ అనుమానంగా కనిపించలేదు. తర్వాత పెరట్లోకి వచ్చాం. కరివేపాకు ఎక్కడా కనిపించలేదు. ఏంటంకుల్ ఇలా చేశారేంటి? సిద్ధు, ఏదో తాగిన మైకంలో అలా చేసేశాను. ఇంతలో ఒక తెల్లని చిన్న కుక్కపిల్ల మా వైపు వేగంగా వచ్చింది. అది మా దగ్గరగా వచ్చి మా వైపు కోపంగా చూస్తోంది. దాని కళ్ళల్లో పీతాంబరాన్ని కొరికేయాలన్నంత కసి కనిపిస్తోంది. ఒరే పీతాంబరం, ఇన్ని రోజులు నాది కుక్క బతుకు అనుకున్నాను. నీ చేతబడి మంత్రంతో నన్ను ఏకంగా కుక్కనే చేశావు కదరా అని ఆ కుక్క మాట్లాడింది.
నేను పీతాంబరం ఆశ్చర్యంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. అంటే కరివేపాకు ఇప్పుడు కుక్క పిల్ల అయిపోయాడా? ఇదెక్కడి విడ్డూరంరా బాబు. పీతాంబరం భయంతో చూడగా కరివేపాకు మాత్రం ఎగిరి తన పిక్క పట్టుకున్నాడు. నాకు మాత్రం భరించలేని నవ్వు వస్తుంటే కడుపు పట్టుకొని నవ్వుతున్నాను. ఆ దేవుడు నాతో క్రికెట్ ఆడితే ఇప్పుడు ఆ కరివేపాకును పాపం ఫుట్బాల్ ఆడాడు. ఓం హ్రీం శ్రీం క్లీం పుంలింగ్ ద్రాం ధ్రీం ధ్రౌం స్త్రీలింగ్ శృంగ్ హ్రింగ్ క్లింగ్ వినిమయ కాట్ కీట్ కోట్ ఆవాహయామి. ఏ మంత్రం అయితే పంజాబీ డాబాలో తినే నన్ను పంజాబీ డ్రెస్ వేసుకునేలా చేసిందో, ఏ మంత్రం అయితే 90 ml మందు తాగే పీతాంబరాన్ని నైటీ వేసుకునేలా మార్చిందో, అదే మంత్రం కారణంగా కరివేపాకు రాత్రికి రాత్రే కుక్క పిల్లలాగా అయిపోయాడు. తనని అలా చూడగానే నాకు నవ్వు ఆగలేదు. పీతాంబరం అయితే పడి పడి నవ్వాడు. అది చూడగానే కరివేపాకుకు బాగా కోపం వచ్చి ఎగిరి పీతాంబరం పిక్క పట్టుకున్నాడు. ఒరే కరివేపాకు వదలరా అంటూ పీతాంబరం అరుపులతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. నాకు బాగా నవ్వు వస్తున్నా ఆపుకొని ఆ కరివేపాకుని పట్టుకొని దూరంగా లాగేశాను. పీతాంబరం బ్రతికిపోయాన్రా దేవుడా అనుకుని కరివేపాకుకు అందకుండా పక్కనే ఉన్న పిట్టగోడ ఎక్కి కూర్చున్నాడు. కరివేపాకు ఆ గోడ పైకెక్కడానికి ఎగిరెగిరి దూకాడు, కానీ అందలేదు. కాసేపు తర్వాత కరివేపాకు ఒక్కసారి నేను చెప్పేది విను, అసలు ఏమైందో చెప్పు అని అడిగాను. అది కాదు సిద్ధు, రాత్రి నా పాటికి నేను ఉప్పల్ బాలు వీడియోలు చూస్తుంటే ఈ పీతాంబరం నా రూమ్లోకి వచ్చాడు. కరివేపాకు నా దగ్గర ఒక మంత్రం ఉంది, అది కానీ నేను చెప్పినట్టు చేశావంటే రేపే నీ పెళ్ళైపోతుంది, ఇక ఆ కర్పూరం బాధ నీకుండదు అని ఏదో చేతబడి మంత్రం చెప్పాడు. రాత్రి 12 గంటలకు ఎవరో ఒకరి చెవులో చెప్పు, అప్పటి నుంచి నీ జీవితం జామ్ జామ్ అని ఎక్కడికో వెళ్ళిపోతుంది అని అన్నాడు. సరేలే ఎన్నో చూసాం, ఇదొకటి ప్రయత్నిద్దామని అనుకున్నాను. సరిగ్గా 12 గంటలకు విల్లా బయటకు వస్తే ఎవరూ కనిపించలేదు. అప్పుడే వరండాలో ఈ బొచ్చు కుక్క పడుకొని కనిపించింది. ఏదో ఒకట్లే అని దాని చెవులో చెప్పాను. ఆ తర్వాత చూస్తే ఇలా కుక్క పిల్లలాగా అయిపోయాను. తను చెప్పింది వినగానే నాకైతే నవ్వు ఆగలేదు. కానీ దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. ఆ మంత్రం ఎవరి చెవిలో అయితే చెప్తామో వాళ్ళిద్దరి ఆత్మలు శరీరాలను మార్చుకుంటాయి అని. ఆ స్వామీజీ వచ్చేలోగా ఇంకా ఎంతమంది ఈ మంత్రానికి బలి అవుతారో అనిపించింది. ఒరే కరేపాకు, ఎవరి చెవిలో అయినా చెప్పమని అంటే ఎవరైనా మనిషి చెవిలో చెప్పమనిరా, అంతేకాని ఇలా కుక్క చెవిలో నక్క చెవిలో చెప్పమని కాదు అన్నాడు పీతాంబరం. ఆ ముక్క రాత్రి చెప్పాలి, ఇప్పుడు కాదు. అందరూ కుక్కలు చెప్పిన విస్తరి అంటారు కదా, ఇక్కడ విస్తర నా జీవితం. విచిత్రం ఏంటంటే ఆ విస్తర చింపుకున్న కుక్కని కూడా నేనే. పీతాంబరం, నా బతుకుని బుగ్గిపాలు చేసావు కదరా అని భౌ భౌ అంటూ ఏడుస్తున్నాడు కరివేపాకు. ఏం కాదులే కరివేపాకు, కొన్ని రోజులకు అలవాటైపోతుంది. నేనేమైనా కత్రీనా కైఫ్లాగా మారానా అలవాటవ్వడానికి? 2 కాళ్ళు 4 అయ్యాయి, పైగా తోకొకటి. అది సరే గాని మరి నువ్వు ఇక్కడున్నావు, ఆ మంత్రం చెప్పిన తర్వాత నీలా మారిపోయిన కుక్క ఎక్కడుంది? ఇంకెక్కడి కుక్క, అది మనిషిలా మారగానే దాని ఆనందం చూడాలి. కాసేపు ఎగిరింది, దూకింది. ఒరే అది నా శరీరం రా అని అంటున్నా వినిపించుకోకుండా నన్ను వదిలేసి ఏదో ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ ఏమందో తెలుసా? చీపో కుక్క మొహందానా అంది. మనిషిలా మారి రోజు కూడా కాలేదు, అప్పుడే దానికి మనిషి బుద్ధులు వచ్చేశాయి. బాధపడకు కరివేపాకు, ఇంకో 2 నెలల్లో మాకు ఆ మంత్రం చెప్పిన స్వామీజీ వస్తాడు. ఆయనే నీకు ఏదో ఒక పరిష్కారం చూపిస్తాడు. అంటే అప్పటిదాకా తప్పదు, నువ్వు ఇలాగే ఉండాలి. ఒరే పీతాంబరం, చెప్పుకు బబుల్గమ్ లాగా నువ్వెక్కడ తగిలేవరా నాకు, నీ దుంపదెగా. ఈసారి నీ పిక్క కాదురా, నీ పీక కొరికేస్తాను. ఇదిగో ఇలాగే కొరికావంటే ఇప్పుడే మున్సిపాలిటీ వాళ్ళకు ఫోన్ చేస్తాను, వాళ్ళు వచ్చి నిన్నెత్తుకుపోతారు. తర్వాత జీవితాంతం ఇలాగే ఉండిపోతావు అని పీతాంబరం బెదిరించాడు. ఆ మాటకు కరివేపాకు కొంచెం భయపడి సరే ఇంకేం చేయనులే అన్నాడు. అమ్మయ్యా అనుకుని గోడ దిగాడు. ఈలోగా బస్ డ్రైవర్ సమయం అయింది అని అందరినీ పిలిచాడు. సరే మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందామని అందరం బస్ దగ్గరకు నడిచాం. కరివేపాకుని పీతాంబరం సంకలో ఎత్తుకొని నడిచాడు. బస్ డ్రైవర్కి పీతాంబరానికి ఇంజెక్షన్ వేయించడానికి బస్సుని ఏమైనా హాస్పిటల్ దగ్గర ఆపమని చెప్పాము.
తరువాత రాధిక మధుమతి గారికి జరిగిన విషయం చెప్పాను. ఇద్దరూ పగలబడి నవ్వారు. అది చూసి కరివేపాకు పీతాంబరం వంక ఇంకా గుర్రుగా చూశాడు. అప్పటికే మేము ఒక విషయం గమనించాం. కరివేపాకు కుక్కలా మారిపోయినా సరే మనిషిలా మాట్లాడుతున్నాడు. కానీ ఆ మాటలు నాకు, మధుమతి గారికి, పీతాంబరం జంటకు మాత్రమే వినిపిస్తున్నాయి. మిగతా అందరికీ బహుబహులే. అమ్మయ్య, బ్రతికించాడు అనిపించింది. లేదంటే ఇంకెంత దారుణం జరిగేదో. కాసేపటికి బస్సు హాస్పిటల్ దగ్గర ఆగింది. ఇద్దరం దిగి లోపలికి వెళ్ళాం. ఇలా కుక్క కరిచింది అని చెప్తే ఒక డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేశారు. బిల్లు పే చేస్తుంటే డబ్బులు వద్దు అన్నారు. మేము ఆశ్చర్యపోయాం. మీరు డైపర్ ఆంటీ కదా? తన యాడ్ రాష్ట్రాలు దాటి ఫేమస్ అయినందుకు పీతాంబరం పొంగిపోయాడు. అవును. మా ఇంట్లో పిల్లలు అల్లరి చేసినా, అన్నం తినకపోయినా మీ యాడ్ చూపించి అదిగో ఆ బూచి ఆంటీ వస్తుంది అని చెప్తాను. దెబ్బకు భయపడిపోయి బుద్ధిగా తింటారు. చాలా థ్యాంక్స్ ఆంటీ. మీకు ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్, ఎప్పుడైనా రావచ్చు. ఆ మాట వినగానే అప్పటిదాకా వెలిగిపోయిన పీతాంబరం మొహం మాడిపోయింది. ఇంతకీ మిమ్మల్ని కుక్క ఎందుకు కొరికింది అని అడిగాడు. ఈ మధ్య అది కోల్గేట్తో బ్రష్ చేసుకుంటోంది. పళ్ళు ఎంత బలంగా ఉన్నాయో తెలుసుకుందామని టెస్ట్ చేసింది. కావాలంటే మీరు ప్రయత్నించవచ్చు. మీకు కూడా ఫ్రీనే, ఎప్పుడైనా కొరికించుకోవచ్చు. ఆ మాటకు డాక్టర్ నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాడు. పీతాంబరం రాక్స్, డాక్టర్ షాక్స్. తర్వాత నవ్వుతూ హాస్పిటల్ బయటకు వచ్చాం. మా బస్సుకి కొంచెం దూరంలో ఒక కారు ఆగింది. దాన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది. కొంచెం గుర్తు తెచ్చుకున్నాక అర్థమైంది. ఆ రోజు ఉదయం పూట నన్ను కిడ్నాప్ చేయాలని చూసింది ఆ కారే. నాకు బాగా గుర్తు. ఇది అదే కారు. పీతాంబరాన్ని బస్సు ఎక్కమని నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెంటనే నేను మెల్లగా ఆ కారు వైపుకు వెళ్ళాను. ఆ కారు విండోలో నుంచి ఒక చెయ్యి కనిపిస్తోంది. ఆ చేతికి ఒక పాము గుర్తు టాటూ కూడా ఉంది. దాన్ని చూడగానే అర్థమైంది, వాడు ఖచ్చితంగా ఆ రోజు నన్ను కిడ్నాప్ చేయాలని చూసినవాడే. ఆ రోజు కూడా ఆ ముసుగు వ్యక్తుల్లో ఒకడికి అదే పచ్చబొట్టు చూశాను. అంటే నన్ను ఇక్కడ రోజు వెంబడిస్తున్నాడా? చూస్తుంటే ఆ రోజు నేను ఒంటరిగా దొరికానని కిడ్నాప్ చేయలేదు, కావాలనే ఏదో పథకం ప్రకారం చేశారు అని అర్థమవుతోంది. నేను ఆ కారుని సమీపించగానే అద్దంలో నన్ను చూసినట్టు ఉన్నారు. కారు ఆన్ చేసి వేగంగా వెళ్ళిపోయారు. దొరికినట్టే దొరికి తప్పించుకున్నారు. అయినా ఇదంతా ఎవరు చేస్తున్నారు? నా మీద కోపమా, లేక నేను ఉన్న రూపం మీద ద్వేషమా? అర్థం కావడం లేదు. అలా ఆలోచిస్తూనే నేను కూడా బస్ ఎక్కాను. నేను, మధుమతి గారు ఒక చోట కూర్చున్నాం. రాత్రి మొదలైన మా మాటల ప్రవాహం ఇంకా సాగుతూనే ఉంది. తనతో గడుపుతున్న ప్రతి క్షణం ఓ మధుర జ్ఞాపకంగా అనిపిస్తోంది. ఇద్దరం ఎన్నో ఊసులు పంచుకున్నాం. తను అల్లరి చేస్తుంటే లోకం మరిచి చూస్తూ ఉండిపోయాను. ఆరాధ్యకు వీడియో కాల్ చేసి మాట్లాడాము. తను అమ్మ దగ్గర నవ్వుతూ ఆడుకుంటోంది. తనలో మేము లేము అనే బెంగ కూడా కనిపించడం లేదు. అమ్మ కూడా ఒకవైపు శ్వేత పెళ్ళి కుదరడం, మరోవైపు ఆరాధ్య. ఇలా చాలా సంతోషంగా కనిపించింది. అమ్మ మొహం మీద ఆ నవ్వు కోసం ఏదైనా చేయొచ్చు అనిపించింది. అలాగే కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాం. ఈ ఒక్క రోజులో నాకు, మధుమతి గారికి మధ్య అనుబంధం మరింతగా పెనవేసుకుంది. అర్జున్, కృష్ణ వాళ్ళ అమ్మగారు ఇద్దరూ మా కోసమే హైదరాబాద్కి ముందే వెళ్ళిపోయారేమో. వాళ్ళు ఉంటే మా ఇద్దరికీ ఇలా స్వేచ్ఛగా మాట్లాడుకునే సమయం దొరికేది కాదేమో. కానీ మధుమతి గారు మాత్రం నాకు ఇప్పటికీ పూర్తిగా అర్థం కావడం లేదు. కాసేపు చాలా దగ్గరగా అనిపిస్తుంది, మళ్ళీ వెంటనే దూరం పెడుతుంది. తనకు నా మీద ప్రేమ ఉందా లేదా? ఏంటి సిద్ధు, ఏదో ఆలోచిస్తున్నావు? ఏమీ లేదండి. అవును, మీ విషయంలో ప్రేమ అంటే ఏంటి? తన కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాను. ప్రేమ అంటే ఏం జరిగినా తోడుగా నేనున్నాను అనే ధైర్యం. అనుక్షణం కష్టంలో సుఖంలో నీడలా నీతో నడుస్తా అని నమ్మకం కలిగించడం. అయినా ఈ ప్రేమ అనేది వెతికితే దొరికేది కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేది. ఒక్క మాటలో చెప్పనా సిద్ధు, ప్రేమ అంటే చెప్పడం కాదు, చూపించడం. తను చెప్పిన ప్రతి మాట నిజం అనిపించింది. అసలు మధుమతి గారు నా పక్కన ఉండటం వల్లే నిజమైన ప్రేమకు అర్థం తెలిసిందేమో అనిపించింది. తను అలా మాట్లాడుతూనే మెల్లగా నా భుజం మీద తల పెట్టుకొని పడుకున్నారు. తను అలా నా భుజం మీద తల వాల్చగానే ఒక్కసారిగా నా ఊపిరి ఆగినట్టు అనిపించింది. ఆకాశంలో పగలే హరివిల్లు విరిసినట్టు కనిపించింది. ఇలాంటి అపురూప క్షణం మళ్ళీ మళ్ళీ దొరకదేమో అని కళ్ళు కూడా రెప్పవేయడం మరిచి ఆ క్షణాన్ని కంటి నిండా బంధించడం మొదలుపెట్టాయి. అదేంటో
తన తల నా భుజం మీద ఉంటే విచిత్రంగా నా గుండెల్లో బరువు పెరిగింది. దీన్నే ప్రేమంటారా? అలా ఊహల్లో తేలిపోతూ పీతాంబరం వైపు చూశాను. తను నవ్వుతూ కంగ్రాట్స్ అన్నట్టు బొటనవేలితో చూపించాడు. కరివేపాకేమో మా ఆఫీస్లోని వేరే అమ్మాయి ఒళ్ళో ఉన్నాడు. కుక్కపిల్లలా మారిస్తే మార్చారు, కానీ జీవితంలో మొదటిసారి అమ్మాయి ఒళ్ళో పడుకున్నాను అని అన్నాడు. ఆ మాటకు మా ఇద్దరికీ నవ్వొచ్చింది. అలా ఆనందంగా సాగిపోతున్న మా ప్రయాణంలో నా సెల్కి ఒక మెసేజ్ వచ్చింది. చూస్తే అర్జున్ కృష్ణ గారి నుంచి. ఏంటి అని ఓపెన్ చేసి చూస్తే, లవ్ యూ మధు, మిస్సింగ్ యూ, హైదరాబాద్కి త్వరగా వచ్చేయి, నీ కోసం ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను. ఆ మెసేజ్ చూడగానే నాకు పట్టరానంత కోపం వచ్చింది. ఈ ఏకే ఒకరు నా ప్రేమకు మేకులా మారిపోయాడు. ముందు ముందు తన వల్ల ఇంకెన్ని కష్టాలు పడాలో ఏంటో. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.